అణగారిన కులాల ఐక్యవేదిక జేసీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణంలో ఖాదర్ బాషా అనాథ వృద్ధాశ్రమంలో మాజీ భారత రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. జేసీ వ్యవస్థాపక అధ్యక్షులు పేరం శ్రీనివాసరావు, ప్రజాకవి పిన్నిక శ్రీనివాసరావు, శ్రీకాంత్ మాట్లాడుతూ భారత క్షిపణి పితామహుడై భారతదేశ సాంకేతిక పరిజ్ఞాన సౌలంబనకు శ్రీకారం చుట్టిన మహోన్నత గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని, యువతకు స్ఫూర్తి, ఆదర్శం ఆయన చేసిన సేవలు అని ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు బండ్ల కొండలరావు, మాజీ అధ్యక్షులు కోటా రాములు, ఉపాధ్యక్షులు దగ్గు సిద్దయ్య, కార్యదర్శి ఆత్యాల దావీదు తదితరులు పాల్గొన్నారు. ఆయన భారతదేశానికి చేసిన సేవల్ని ఈరోజు గుర్తు చేసుకుంటూ అలాంటి గొప్ప వ్యక్తి ఈ భారతదేశంలో పుట్టడం చాలా సంతోషం. అందుట్లో అణగార కులాల జాతికి చెందిన వ్యక్తి మా జాతుల కోసం ఎన్నో ఈ భారతదేశానికి ఆయన చేసిన సేవలను కూడా కొనియాడుతూ ఆయనకి ఘనంగా నివాళులర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అవపోసన బట్టి సైంటిస్ట్గా మారి క్షిపణి పితామహుడైనటువంటి అబ్దుల్ కలాం జయంతి జరుపుకోవటం మనందరి సంతోషం. ఒకనాడు యుద్ధాలు వచ్చినా ఇతర దేశాల నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినందుకు దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఈ దేశంలో ఒక గొప్ప క్షిపణులు తయారు చేసి ఆయుధాలు ఇక్కడే తయారు చేసే విధంగా స్వావలంబన సాంకేతిక పరిజ్ఞాన స్వావలంబన కోసం కృషి చేసిన అబ్దుల్ కలాం గురించి మనం ఆయన జయంతి జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దేశభక్తిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైందని ఉందని ఇంతటితో కలాం గారి జయంతి వేడుకలు ఈరోజు చాలా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాం. జేఏసీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు సెలబ్రేట్ చేసుకోవడం ఈ యువతకి ఆయన ఆశయాలని మేము అనుగుణంగా మేము నడుచుకోవడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఆయన అతి చిన్న వయసు నుంచి ఓ రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ఆయన డెడికేషన్ మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. దీనికి మేమందరం చాలా ఆనందకరంగా ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ.